డానీ మరియు చాద్ బలాయ్ నిర్వహించు 1000 తరములు కార్యక్రమాలకు స్వాగతం. తండ్రి కుమారులమైన మేము దేవునికి దర్శనమును వెతుకుతున్నాం. క్రీస్తు యేసుకు నమ్మకముగా ముందుకు కొనసాగుతున్నాం. దేవుని యొక్క రాజ్య సత్య సువార్తను ఒక తరము నుంచి మరొక తరములకు చేరవేరుస్తూ ఉన్నాం. 1000 తరముల వరకు మిమ్మల్ని ప్రోత్సహించే ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. హలో, 1000 తరములు అనే కార్యక్రమంలో మరి యొక్క ఎపిసోడ్లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. మేము ఇరువురు కూడా బైబిల్ తెరిచి అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాము. మాకిష్టమైన యేసును గురించి మాట్లాడుతున్నాము. ఆయన యొక్క రాజ్యములో ప్రియమైన శిష్యులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా క్రీస్తు శరీరమైన మిమ్మును ప్రతి ఒక్కరిని కూడా యేసులో బలపరచాలని మా యొక్క తాపత్రయము. ఆయన ప్రతిరోజు ఈ లోకంలో ఉన్నటువంటి పాపులను పరిశుద్ధులుగా చేయుటకు ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఉన్నట్టుకు పిలుస్తున్నాడు. ఆయన తన యొక్క రాజ్యములో ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి ప్రతిరోజు పిలుస్తున్నాడు. ఆయన దీనులను మరియు తప్పిపోయిన వారిని ఆయన రాజ్యములోనికి ఎల్లప్పుడూ ఆహ్వానిస్తున్నాడు. ఆయన యొక్క రాజ్యములో చేర్చబడటమే సువార్త యొక్క సందేశమైనది. మనము గతించిన అనేకమైన వారముల నుండి మార్కు సువార్త గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఈ యొక్క లోకములో ఉన్నప్పుడు ఏ విధంగా సంచరించాడు మరియు ఆయన ఏ విధముగా పరిచర్య చేస్తున్నాడు ఆయన గురించి మనము అనేక వారాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాము. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేటికి ఆయన యొక్క పరిచర్య ఇంకనూ కొనసాగుతుంది. దేవుని రాజ్యాధికారం మరియు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిపాలన అధికారము సర్వలోకము విస్తరించునుగాక. మన దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ ప్రభువైన యేసుకు మనము సమస్తము అప్పగించాలి. ఆయనకు అధికారమునకు ప్రభుత్వమునకు అప్పగించుకోవాలి. గత వారములో మనము ముగించుకున్నటువంటి అదే ఒక అంశాన్ని మా యొక్క తండ్రి గారు దేవుని యొక్క సేవకులు అద్భుతమైన రీతిలో ఆ యొక్క అంశాన్ని వారు కొనసాగించి ఉన్నారు. మార్కు 2:13 వచనములో మనం ఆపివేసిన దానిని ఈ యొక్క వారం కూడా మనము కొనసాగించుదాం. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చు ఉండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమును వెలుచు శంఖపు మెట్టునొద్ద కూర్చున్న అల్పయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుని ఉండేరి. ఇట్టి వారు అనేకులు ఉండేరి. వారు ఆయనని వెంబడింపలేదు. పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగుగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అవసరము లేదని చెప్పాను. దయచేసి దీని గురించి మాట్లాడండి. మొదటిగా చెప్పాలి అంటే యేసు తన యొక్క పరిచర్య తనదైనటువంటి విధానమును ఆయన కలిగి ఉన్నాడు. మనము ఎప్పుడైతే ఆయన యొక్క ఆహ్వానమును అందుకుని ఆయన సన్నిధికి మనము వస్తామో అప్పుడు ఆయన వ్యక్తిగతంగా మనతో అనేకమైన విషయాలు చెబుతాడు. అలాగే తరచుగా ఆయనను మతపరముగా వెంబడిస్తూ ఉన్నటువంటి వారిని గూర్చి చెబుతుంది. వారు ఎల్లప్పుడూ లోక సంబంధమైన విధానంలోనే ఉంటారు. వారు ఎప్పుడైతే యేసు ఆయన యొక్క రాజ్యం లోక సంబంధమైనది కాదని విన్నారో వారిలో వెంటనే ఒక తెలియని అలజడి రేగింది. నేను ఎప్పుడు ఇది ఆలకించలేదు, దీని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అని తరచుగా ఆయన వెంబడించే వారికి కలిగినది. ప్రభువైన యేసు క్రీస్తు వారు సుంకరులతోనూ పాపులతోనూ ఆయన ఎక్కువగా గడుపుట మనము చూస్తున్నాము. ప్రజలకు ఎల్లప్పుడూ కూడా మతం అనేది కావాలి. అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు వారికి ఇస్తున్నది ఏమిటనగా ఆయన తన యొక్క ప్రసంగాలు చాలా స్పష్టంగా ఆయన దేవుని యొక్క రాజ్యమును గురించి అని చెప్పారు. అయితే ఎవరైతే ఈ లోక సంబంధమైన రాజ్యమును వెతుకుతూ ఉన్నారో అది వారికి చాలా నిరుత్సాహముగా వారికి అనిపించింది, బాధనుకుంది. వారి యొక్క జీవితకాలం అంతా కూడా సమస్తమును విడిచిపెట్టి ఏదో ఒక దానిని పొందుకోవడానికి వారు వెంబడిస్తూ ఉన్నారు. అయితే వారికి తెలిసింది, వారు గ్రహించారు ఇది వ్యత్యాసముగా ఉన్నదని. వారికి ఇది క్రొత్తగా వారికి అనిపించింది.
ఇటువంటి సమాధానం వారు ఎన్నడూ ఊహించలేదు. మొదటిసారిగా ఇక సమాధానం ఆలకిస్తున్నాను. అయితే మనలో ఎక్కువ మంది సంఘమునకు వచ్చే వారిని స్వస్థపరచడానికి చూస్తూ ఉంటారు. అయితే యేసు ఎల్లప్పుడూ లోకంలోకి వెళ్ళారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన అనేక మందిని స్వస్థపరుస్తున్నారు, అనేక మందిని ఆయన రక్షిస్తూ ఉన్నారు. యేసు సమాధానం చాలా వింతగా ఉంటున్నది. ఆరోగ్యం గల వారికి వైద్యం అవసరం లేదు, మరియు నేను నీతిమంతుల కొరకు కాదు కానీ పాపుల కొరకే వచ్చినానంటున్నాడు. దీనిని మనం అన్వయించుకుని దీని ప్రకారం ఆచరిస్తే ఎన్నడూ సంఘం వృద్ధి చెందుతుంది. ప్రతి సంఘం ఇలానే చేస్తూ ఉండాలి. సంఘము సాహసం చేయిస్తుండాలి. ఎందుకనగా ఎల్లప్పుడూ ప్రజలు దురాత్మల నుండి విడిపించబడి రక్షింపబడటం, కుటుంబము కలవడము, దురలవాట్ల నుంచి విడుదల. అయితే మనము ఎల్లప్పుడూ కూడా దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి. ఈ చిన్న భాగములో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. చాలా మంచిది. మనము ఒకదాని గురించి ఆలోచించాలి. మనము ఒక రకమైన కల్చర్లో మనము ఉన్నాము. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు చాలా పురాతన కాలంలో కాదు, మనకు ముందున్న గోల్డెన్ దినాలలో మనం ఒకసారి పరిశీలన చేస్తే వారి యొక్క సంఘ కాపరిని సంప్రదించేవారు. ఇప్పుడు గూగుల్ చూస్తున్నారు. వారి యొక్క సమస్య నుంచి బయటపడడానికి వివిధ మార్గాలను వెతుకుతున్నారు. అయితే ఇక అద్భుతమైన వాక్యంలో నేను కనుగొంది ఏమిటనగా, ఆయన లోకంలో రక్షించే విధానమును పరిచర్య చూస్తున్నాము. ఇక్కడ వైద్యుడు రోగికి ఉన్న భాషను చూస్తున్నాము. మనం చూస్తూ ఉన్నట్లయితే అపోస్తలుడైన పౌలు నీతిమత్వం గురించి మాట్లాడుతున్నాడు. రక్షణ అనేది మనము ఎప్పుడైతే విశ్వాసంతో ఒప్పుకుంటామో, మనము వాక్యానుసారముగా మన యొక్క మాటలు మాట్లాడినప్పుడు నీతిమంతులుగా మారుతాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న విషయాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రజలు పాప భారముతో ఆ యొక్క మనసుతో ఉంటున్న సమయంలో వారి పాపం వల్ల రోగము వచ్చిందని, దయచేసి దీని గురించిన మరింత వివరణ మీరు మాకు అందించాలని, మమ్మల్ని ఇంకను కూడా ఆత్మీయంగా బలపరచాలని మిమ్మును కోరుతూ ఉన్నాను. పాపము అనేది మన యొక్క శరీరమును, మనస్సును, ఆరోగ్యమును పాడు చేస్తుంది. పాపము మన నరకమునకు తీసుకెళ్తుంది. మరి ముఖ్యంగా సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునితో మన యొక్క సంబంధం ఆయన నుంచి మనల్ని వేరు చేస్తుంది. కనుక యేసుక్రీస్తు వారి దేవుని యొక్క రాజ్య పరిచయం ఇష్టపడుతున్నాను. నేను నిజమైన వైద్యుడును, ప్రతి పాపపు రోగిని నేను స్వస్థపరుస్తాను అంటూ ఉన్నాడు. జాన్ వెస్లీ గారు కూడా ఇటువంటి మాటల వాటిలో ప్రసిద్ధుడు. అనగా దేవుని యొక్క అపారమైన కృప వలన మాత్రమే పాపము నుంచి మనుషుడు బయటకు రాగలడని. మీరు చెప్పండి. మంచిది. యెషయా గ్రంథమును మనము చూద్దాము. సామెతలు 4:20-22 వచనాలు చూసినట్లయితే, ఇవి దొరికిన వారికి జీవమును, వారికి సర్వ శరీరములకు ఆరోగ్యమును కలుగుజేని అక్కడ మనకు చెబుతుంది యెషయా గ్రంథములో. అలాగే మనము 53:4-5 వచనాలు చూస్తే, ఆయనే సర్వలోకములకు స్వస్థతని చెప్తుంది. ఆయన నీ వ్యాధులను తీసివేస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, హృదయ శుద్ధి చేస్తాడు, నీ మనస్సును విడిపిస్తాడు, ఆయన యొద్దకు వస్తే నేను స్వస్థపరుస్తాడు. కనుక ఈ యొక్క పన్నులు వసూలు చేసే వారందరూ, ఒకప్పుడు వీరందరూ కూడా సమాజము చేత వెలివేయబడిన వారి యొక్క సమాజంలో చెడ్డ పేరును సంపాదించుకున్న వారిగా చూస్తున్నావు. సమాజంలో చెడ్డగా ఉన్నారు కనుక వారు కర్ణపిశాసం ప్రాక్టీస్ చేశారు. వారి యొక్క స్వలాభం కోసం వారు చాలా చెడ్డ పనులు చేశారు. ఇక్కడ యేసు వర్తమానం ఆలకించిన వాడు ఒకడు యేసు వద్దకు వచ్చాడు. పరిసయ్యులు ధర్మశాస్త్రమును పదే పదే చదివి ధ్యానం చేసిన వారు కూడా అక్కడ ఉన్నారు. అటువంటి ప్రజలు ఆయనను వెంబడించడం ద్వారా ఆయనను తప్పుపడడానికి చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి మనం కలిగి ఉన్నాం. మన యొక్క క్రైస్తవ సమాజంలో ఇది చాలా ప్రమాదకరమైన విషయముగా ఉంది. వ్యక్తిని గూర్చి తెలియకుండగా కేవలము వాక్యమును మాత్రమే తెలుసుకున్నట చేత ఇది ప్రమాదకరము. ఆయన యొక్క విశ్వాసులుగా ఆయన యొక్క వాక్యము మనలో నివసించాలి. కాకపోతే ప్రమాదమే. వాక్యమును బాగుగా తెలుసుకున్నట మాత్రం, ఆ వాక్యములో ఉన్న వ్యక్తిని మనం తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. మొదటిగా మనము బాగుపరచబడాలి. మన సమాజంలో ఇది చాలా ప్రమాదకరమైంది. అది మంచిది, మంచిగా చెప్పారు. మనము దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కీర్తనలో 32వ కీర్తన మనకు జ్ఞాపకము వస్తూ ఉంటుంది. వైద్యుడైన యేసు మన అందరికీ అవసరము. 32వ కీర్తన చూద్దాం. నేను మౌనినై ఉండగా అతడు తన యొక్క పాపమును దాచించిన సందర్భం నుంచి
చెబుతున్నాడు. నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయిను. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకుందుననుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. యేసును కూర్చున్న ఈ దర్శనము నాకు చాలా ఇష్టము. మీరు ఇంతకుముందు ప్రస్తావించిన విధంగా ఆ యొక్క సుంకపు గుప్తదారులు అక్కడ మనము చూస్తూ ఉన్నాము. సమాజములో ప్రతి ఒక్కరి చేత కూడా తృణీకరించబడిన ప్రజలు అక్కడ ఉన్నారు. యేసు వారుతున్నాడు. ఇక్కడ యేసు లేవీలతో ఉండడం చూస్తున్నాము. అతడు తన లేవీ స్నేహితులతో ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మనము మన యొక్క దేశ సంప్రదాయంలో ఉంటుండగా మనలో ప్రతి ఒక్కరం కూడా మన వ్యక్తిగతమైన యొక్క అర్థాలతోని ఇతరులు కూడా మనము ఎల్లప్పుడూ చూస్తుంటాము. ఇక్కడ యేసు చేసింది నాకు నచ్చింది. ఇక్కడ పేతురు, యాకోబు, యోహానును యేసయ్య పిలిచినాడు. ప్రభువైన యేసు మనలో ప్రతి ఒక్కరిని ఆయనను వ్యక్తిగతముగా వెంబడించమని పిలుస్తూ ఉన్నాడు. అందరి బట్టి సంతోషిస్తున్నాను. ఆయన ప్రతి ఒక్కరితో కూడా వ్యక్తిగతంగా కోరుతున్నాడు. ఆయన మనలో ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా దీవించుటకు ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఒక వ్యక్తి ఆయన ద్వారా ప్రభావితం అయినప్పుడు అతడు అనేక మందిని క్రీస్తు సారూప్యంలోకి మారుస్తాడు. ఎందుకనగా యేసయ్య మనసులో ప్రతి ఒక్కరితో సంభాషించాలని కోరుతూ ఉన్నాడు. నాన్నగారు వీరు దయచేసి వీటిని గురించి మరింత వివరంగా మాకు వివరించమని కోరుతున్నాను. మీ యొక్క మునిపిడి దినములో మీరు కలిగిన ఆ యొక్క గొప్ప సాక్ష్యాన్ని నాకు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. వందలాది మంది మీ ద్వారా ప్రభావితులయ్యారు. అనేక కుటుంబాలకు సహాయం చేశారు. దేవుని రాజ్యపు సిద్ధాంతములను ఒక వ్యక్తిగత విషయంలో వాటిని వివరించండి. మనందరం ఒక కుటుంబముగా ఏ విధంగా ప్రభావితముగా ఉండగలము? నాకు ఒకటి బాగా గుర్తున్నది. అదేమిటనగా నా యొక్క యాక్సిడెంట్ తరువాత నేను సంఘములోనికి వచ్చిన విధానము, ఆ యొక్క సందర్భం గుర్తుంది. మొదటి వారాంతములో నేను సంఘమునకు వచ్చాను. దాదాపుగా 180 మంది నన్ను మొట్టమొదటిసారిగా నేను వచ్చినప్పుడు చూడడానికి వచ్చారు. నేను అనేక మందిని సంఘానికి ఆహ్వానించాను. ఎందుకనగా ప్రమాదం జరిగినప్పుడు దాని యొక్క ఫలితాలు గురించి అది ఎలా ఉంటుందో ఆయనకి వివరించాను. నేను సజీవ అద్భుత సాక్ష్యంగా ఉన్నాను. అయితే ఆరోగ్యముతో సంపాదన ఆర్జిస్తుండే అనేకమైన కంపెనీల వారు దిగులు చెందారు. ధనార్జనయే వారి యొక్క సంపాదనగా లక్ష్యముగా ఎంచుకున్న వారు అనేక మంది నిరుత్సాహం చెందారు. నేను సంఘమునికి ఆహ్వానించాను. వారి కుటుంబాలతో సంఘానికి వచ్చారు. కనుక నేను మొదటి వారంలో సంఘమునికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. మొదటి వారం 180 మంది వచ్చారు. దాని తర్వాత ఇంకా అదనంగా 100 మంది వచ్చారు. వారందరూ కొత్త వారే. నా యొక్క సాక్ష్యమును ఆలకించిన అనేక మంది చెరసాలలోకి వెళ్లి వాక్యమును బోధించమని సలహా ఇచ్చి ఉన్నారు. కనుక చెరలోనికి వెళ్లి అనేక మందికి వాక్యాన్ని బోధించాను. వేలాది మంది ఖైదీలు వాక్యము ఆలకించే యేసునొద్దకు వచ్చారు. కుటుంబములకు దూరముగా ఉన్నటువంటి ఏక ఖైదీలకు మేము పరిచర్య చేసి ఉన్నాము. ఎప్పుడైతే ఖైదీలు యేసును అంగీకరించినారో ఆ యొక్క కుటుంబాలు కూడా యేసును అంగీకరించి ఉన్నారు. కనుక యేసు కుటుంబాలను కూడా రక్షిస్తాడు. ఒక వ్యక్తి హృదయమును తాకగలిగే వర్తమానం ఉంటే ఇక లోకము వారికి ఇచ్చే సందేశము కంటే మనమిచ్చే సందేశము వారికి నిరీక్షణను కలిగించే విధంగా ఉండాలి. అది మన గత జీవిత వర్తమానం కాదు. ఈ లోకం ఎప్పుడు మన యొక్క గతమును గురించి, మన వాటను గురించి మాట్లాడుతుంది. మన యొక్క నిరుత్సాహం, మన యొక్క పాపమును గురించి. అయితే నేటి మన యొక్క సువార్త భవిష్యత్తును మారుస్తుంది. యేసు యొక్క వర్తమానం మనకి జీవితం ద్వారా ప్రభావితం చేస్తుంది. అవును, అటువంటి సంగతులు అనేక మంది జీవితాల్లో జరగడం నేను చూచాను. నిజముగా అది ఉత్సాహమును ఇస్తుంది. పన్ను వసూలు చేసేవని చూచినప్పుడు మరియు వ్యభిచారులను మరియు దొంగలను వీరు అందరూ ప్రభువైన యేసు యొక్క సన్నిధికి రావడం మనం చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది. అవును, మరి ఒక్కసారి చెబుతూ ఉన్నాను, చదువు దీంట్లో చాలా ఉన్నవి. చదవని ఈ లేఖన భాగంలో తృణీకరించబడిన క్రైస్తవ సమాజం మనకు కనిపిస్తూ ఉన్నది. బాగుంది. ఒక విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నాను. మనం ఇరువురు కూడా పరిశుద్ధంగా జీవించే కుటుంబం నుంచి వచ్చాము.
మనకు పరిశుద్ధత గురించి, పరిశుద్ధ జీవితం గురించి చాలా విలువలు మనకు ఉన్నాయి. నేను యవ్వనస్తునిగా పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండడానికి నేను పాపమునకు దూరముగా ఉండేవాడిని. నేను అనేకమైన వాటిని చేయడం మానేశాను. అంటే పరిశుద్ధపరచుకోవడము, పవిత్రీకరణ చేసుకోవడం పరిశుద్ధతలో భాగము మరియు విజయములో నడుచుట. కానీ యేసులో మనం చూచినప్పుడు ఆయన ఇశ్రాయేలులో పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధతను మనము కలిగి ఉండడానికి, పొందడానికి ప్రయాసపడాలి. ఆయన తన యొక్క తండ్రి యొక్క ప్రేమను, ఆయన తండ్రి యొక్క సాంగత్యమును ఆయన కోరి ఉన్నాడు. ఆయన తన జీవితంలో కఠినమైన స్థలాల గుండా ప్రయాణించాడు. అయితే ఆయన బాహ్యంగా మాత్రమే కాదు కానీ అంతరంగంలో కూడా ఆయన తండ్రికి విధేయుడిగా ఉన్నాడు, పరిశుద్ధ జీవితమును జీవించాడు. అయితే మనము చూస్తే అనేకమైనవి మనల్ని బలవంతం చేస్తుంటాయి. అనేకమైనవి మన జీవితంలో ఏలుబడి చేయడానికి చూస్తాయి. కనుక వీటి అన్నిటి గురించి, పరిశుద్ధతను గురించి మరింతగా మాట్లాడింది. నేను ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధత యొక్క సిద్ధాంతమును ఇష్టపడుతున్నాను. అయితే యేసుక్రీస్తు వారి కలిగిన యొక్క పరిశుద్ధత పాపులను ఆకర్షించేటట్టుగా ఉంది. అయితే నా యొక్క పరిశుద్ధత చూచినప్పుడు స్వార్థంతో నిండి ఉంది. పాపపు ఆలోచనలు. నేను దేవుని సంతోషపెడుతున్నానా? దయచేసి వీటి గురించి చెప్పండి. కనుక దయచేసి యేసుక్రీస్తు వారి కలిగినటువంటి పరిశుద్ధత అనేకులను ఆకర్షించింది, ప్రభావితం చేసింది. దీని గురించి మీరు వివరించండి. నేను కనుగొన్న కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను వ్యక్తిగతంగా పరిశుద్ధపరచబడి ఉన్నాను, పరిశుద్ధతలో నడుస్తాను. అయితే పరిశుద్ధుని గనుక నేను అనేక మంది క్రైస్తవులను క్రీస్తు యొద్దకు నడిపించగలుగుతున్నాను. యేసు పరిశుద్ధుల కొరకు చూస్తున్నాడు. నలిగిన వారిని, పాపంలో ఉన్న వారిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నేను యేసు వలె పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా. అయితే నా ప్రార్థన సమయాలలో అనేక మంది ప్రజలు, అనేక మంది యేసును కాకుండా వారు తాము చూపించాలనుకుంటారు. ఆయన అతి పరిశుద్ధుడు. అనేక మందిని ఆయన నడిపించాడు. ఈ యొక్క ఎపిసోడ్లో దీని గురించి మనం చెబుతూ ఉన్నాము. యేసు పరిశుద్ధతను ప్రత్యక్ష పరచలేదు. యేసయ్య దేవుని ప్రేమను ప్రత్యక్షపరిచాడు. యేసుక్రీస్తు వారే ఆయన సంపూర్ణ పరిశుద్ధుడు. ఆయన ఎన్నడూ కూడా పాపం చేయలేదు. ఆయనే పరిశుద్ధుడు. ఆయన శరీరమును ధరించాడు, తద్వారా ప్రేమను చూపాడు. ఒకవేళ ఆయన శరీరధారిగా రాకపోతే ఆయన సన్నిధి ద్వారా ఏ ఒక్కరూ బాగుపడేవారు కాదు. పైగా అందరూ కాలి బూడిదైపోయి ఉండేవారు. ఏ శరీరయు ఆయన యొక్క పరిశుద్ధతలో ముందు నిలవజాలడు. కనుక నిత్యత్వంలో ఉంటున్న ఆ యొక్క శరీరమును మహింపరుస్తూ ఉన్నాము. కనుక యేసు పరిశుద్ధతను ఆయన ప్రత్యక్షపరచలేదు. పరిశుద్ధత అనేది మనం ఎలాగ జీవిస్తున్నాం అనే దానికి పునాది. కనుక మనము ప్రేమలో నడుస్తూ ప్రతి ఒక్కరిని విమోచిస్తూ ఆయన యొక్క రాజ్యంలోనికి నడిపించాలి. అదే పని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చేశారు. చాలా అద్భుతము. మనము ఆచరణాత్మకంగా ఆలోచన చేసినప్పుడు నేను 1-2 వారములు లేక కొన్ని వారములు ఆయనతో నడవడానికి దాదాపుగా ప్రతిరోజు కూడా నేను ప్రార్థనలో ఆయనతో కూడా కలిసి నడుస్తూ ఉంటాను. అయితే నేను ఎక్కువగా ఇష్టపడేది ఏమిటి అనగా, నేను అధికముగా ప్రార్థనలో ఆయనతో కూడా కలిసి నడవడానికి ఇష్టపడుతున్నాను. నేను ఆయన యొక్క ఆయుధంగా ఉండాలనుకుంటున్నాను, ఆయన యొక్క పరికరంగా ఉండాలనుకుంటున్నాను. అయితే నాకు మాత్రమే కాదు కానీ ఈ ప్రతి ఒక్క ప్రేక్షకుల కొరకు నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క మండించబడాలని కోరుతున్నాను. మీరు మిషనరీ మైండ్ కలిగి సువార్త ప్రచురించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీని గురించి చాలా అద్భుతమైన విధానాలను ఆయన మనకు వివరించాడు. గృహ కూడికలు ప్రారంభించండి. దేవుని కొరకు ప్రజలను ఆహ్వానించండి. నా యొక్క సంఘమునకు వీక్షకులకు కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి దూరంగా ఉన్నవారిని ఆయన దగ్గరికి చేర్చండి. వారు దేవుని వాక్యం వింటారు. దేవుని యొక్క పరిశుద్ధత నా యొక్క మనస్సులోనికి, నా యొక్క హృదయంలోనికి వచ్చి బలపరచుటకు, నీతిమంతునిగా చేటుకు అనుమతిస్తాను. దేవుని జ్ఞానమునకు ఆయనకు దూరముగా ఉన్నవారులారా ఆలకించండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు.
ఆయన మనలో ప్రతి ఒక్కరిని రక్షించాలనుకుంటున్నాడు. ఆయన మన సమాధానకర్త, ఆయన మన భద్రపరచువాడు. ఆయన మన ద్వారా ఇతర ప్రజలు కూడా రక్షించాలని కోరుతూ ఉన్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, మీరు సమాధానపరచేవారు. మీరు అనేక మందిని క్రీస్తుతో సమాధానపరచవలసి ఉంది. మీరు అనేక కుటుంబాలను, వ్యక్తులను కలపాలి. లింగ భేదము, వయసు భేదము లేకుండా ఆ విధముగా చేయడానికి పరిశుద్ధాత్మని ఆహ్వానిద్దామా? పిలవండి. అనేక మందిని మీ గృహాలకు పిలవండి. నా స్నేహితుడు చెప్పాడు, వారి ఇంటిలో అగ్ని రాసుకోగానే అందరూ కూడా ఆ ఇంటిలోకి పరిగెత్తుకొచ్చారట. ఈ దేవుని రాజ్య సిద్ధాంతాలను మర్చిపోవద్దు. మన హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుందని. ఇది విశ్వాసులకు, అవిశ్వాసులకు, ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ నాలో ప్రవహించడని అడుగుదాము. వెదికి రక్షించే యేసుక్రీస్తు వారి పరిచయలో మనం ఇంకనూ కూడా ముందుకు కొనసాగిపోదాం. ఆయన నశించిన వారి యొద్దకే, ఆయన రోగుల యొద్దకే వచ్చి ఉన్నారు, కానీ ఆయన నీతిమంతుల కొరకు కాదు, పాపుల కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. కనుక దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి దేవుని రాజ్యంలోనికి మనము ప్రతి ఒక్కరిని ఆహ్వానిద్దాము. సరేనా? దేవానికి సంతోషకరమైన జీవితమును జీవించుటకు సహాయం చేయండి. నిన్ను వెంబడించుటకు, నీ హృదయమును అనుసరించుటకు, నీ వాక్యమును చేయుటకు సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించినట్లు చేయండి. నిన్ను ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాం. ఆమేన్. ఆమేన్.